కొత్త సంవత్సరం కొత్త మనసు. అనగనగా రామాపురం అనే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో సీత అనే ఒక అమ్మాయి ఉండేది. సీత చాలా మంచి మనసు కలది. కానీ గత సంవత్సరం ఆమెకు అంతగా బాగోలేదు. చదువులో వెనకబడిపోయింది. స్నేహితులతో కూడా కొంచెం దూరమైంది. డిసెంబర్ 31 రాత్రి గ్రామమంతా దీపాలతో, రంగురంగుల కాగితాలతో అలంకరించబడింది. అందరూ కొత్త సంవత్సరం వస్తోంది అంటూ సంతోషంగా ఉన్నారు. కానీ సీత మాత్రం ఒంటరిగా కూర్చొని, గత సంవత్సరం నాకేం మంచి జరిగింది, ఏమీ జరగలేదు అంటూ బాధపడుతూ ఉన్నింది. అప్పుడే ఆమె అమ్మమ్మ దగ్గరకు వచ్చి నవ్వుతూ చెప్పింది, బంగారం సంవత్సరం కొత్తదవడం కన్నా మనం కొత్తదవడం ముఖ్యం. ఆ మాటలు సీత మనసులో దీపంలా వెలిగాయి. ఆమె వెంటనే నిర్ణయించుకుంది, కొత్త సంవత్సరం నుంచి కష్టపడాలి, అందరితో ప్రేమగా ఉండాలి, మంచి మనస్సుతో పనులు చేయాలి. అర్ధరాత్రి గడియారం 12 గంటలకే హ్యాపీ న్యూ ఇయర్ అన్న గ్రామమంతా మారుమోగింది. సీత కూడా చిరునవ్వుతో ఆకాశం వైపు చూసి చెప్పింది, ఈ కొత్త సంవత్సరం నాకు కాదు, నా మంచి మనసుకి కొత్త ఆరంభం. ఆ రోజు నుంచి సీత మారింది. చదువులో ముందుకు వెళ్ళింది. అందరికీ సహాయం చేసింది. సంవత్సరం చివరికి ఆమె గ్రామానికి ఒక ఆదర్శంగా మారింది. అప్పుడు అందరూ అన్నారు, హ్యాపీ న్యూ ఇయర్ అంటే కొత్త తేదీ కాదు, కొత్త జీవితం. ఈ కథ ఒక సందేశం. ప్రతి కొత్త సంవత్సరం మనకు ఒక కొత్త అవకాశం. మనసు మార్చుకుంటే జీవితం చాలా బాగుంటుంది.